హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ యాంకర్ మాన్సా. ఈరోజు మనం త్రిపురనేని చిట్టిబాబు గారి ఇంట్లో ఆయనతో మాట్లాడడానికి వచ్చేసాం. ఫిల్మ్ అనలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒకటి కాదు మల్టీ టాలెంటెడ్ అనమాట సార్. సో ఆయన మాటల్లోనే ఇండస్ట్రీ గురించి, పాస్ట్లో అయిన వాటి గురించి, ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న ఇష్యూస్ గురించి కూడా అడిగి క్లియర్ చేసుకుని మన డౌట్స్ అన్నీ మాట్లాడేద్దాం. సో హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. మీ వరకు కూడా వచ్చుంటాయి ఆ ఇష్యూస్, లైక్ టికెట్ ఇష్యూస్ అవ్వచ్చు, లైక్ పొలిటికల్ ఎంట్రీస్ అవ్వచ్చు, యాక్టర్స్, అవన్నిటిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు సినిమా, రాజకీయాలమ్మా రెండు కూడా ఏంటంటే దేశంలో ఏ ఏ ఏ చూసుకున్నా ఈ రెండు మాత్రం సినిమా రంగం, ఈ రెండు రంగాలు, సినిమా రంగం, పొలిటికల్ రంగం, రాజకీయ రంగం రెండు కూడా పబ్లిక్లోకి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్న రంగాలు ఈ రెండే. ఎవరు ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, కోట్లు సంపాదించవచ్చు, అనేక వ్యాపారాలు చేయొచ్చు, పబ్లిక్ తోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ఈ రెండు రంగాలే డైరెక్ట్ కాంటాక్ట్. మనం ప్రతి నిమిషం సినిమా వాడు ఆడియన్స్ ఏమి నచ్చుద్ది, వాడికి ఏం కోరుకుంటాడు, వాడు ఎలా నచ్చుతా, ఎంతసేపు వాడిని దృష్టిలో పెట్టుకునే కదులుతాం. అలాగే రాజకీయ నాయకుడు మనకు ఓట్లు వేయాలంటే పబ్లిక్ వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఎలా మంచి. సో పబ్లిక్ తోటి 24 hours ఇంటరాక్షన్లో ఉండే రంగాలు ఈ రెండే. కనుక సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కానీ రాజకీయాల నుంచి సినిమాకి వచ్చేవాడు రావట్లేదు అనుకో. రావట్లేదు. కొంతమంది కూడా కమెంట్స్ చేస్తున్నారు కదా, నేను తలుచుకుంటే హీరో నవ్వచ్చు అంటారు. ఏముంది అనుకుంటే నేను అనుకుంటాను, మాగాని భరత్ నేను తలుచుకుంటే సినిమా తీయచ్చు. ఆ మాటలకి ఏముంది, గాలి మాటలు, సోలి మాటలు. కానీ ఇప్పుడు నేను అనొచ్చు, నేను తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ అవుతాను కదా. అయ్యా తలుసుకుంటే అవటానికి సినిమా ఫీల్డ్ అలా లేదు. సినిమా ఫీల్డ్లో నువ్వు స్థానం రావాలంటే నీకు కావాల్సిన టాలెంట్ కావాలి, శ్రమపడాల్సి ఉంది. ఇక్కడ ఉన్న అద్దాల మేడల్లో ఉన్నారు అనుకుంటే భ్రమ. ఇక్కడ ప్రతుడు ఒక స్థాయికి వస్తున్నా అంటే ఎంతో కష్టపడితేనే, చెమట ఊడిస్తేనే, పూట అన్నాలు మానుకుని రాత్రి బోళ్ళు కష్టపడితేనే ఒక స్థాయికి వస్తారు. ఇవాళ రాజమౌళి అయినా, రూమ్లో ఉన్నవాడి ఇంకోళ్ళు అయినా, ఎవరైనా కష్టపడి వచ్చారు. ఉన్న అప్పలంగా వాడికి ఎవరికి రాలా, ఎవరికో వాడికి అప్పలంగా అదృష్టం కలిసి రావచ్చు. కానీ సినిమా ఫీల్డ్ కష్టే ఫలి. రాజకీయాల్లో కూడా అంతే. నిరంతరం పబ్లిక్ తోటి, ఎవడైతే పబ్లిక్ తోటి మమేకమై పబ్లిక్ తోటి పేరు సంపాదించుకొని వాడే అవుతాడు. సో ఈ రెండు ఇప్పుడు సినిమా ఫీల్డ్ నుంచి అక్కడికి వెళ్ళటంలో ఒకనాడు అది ఆరంభం రోనాల్డ్ రీగన్ యుఎస్ నుంచి హీరో రోనాల్డ్ రీగన్ చేసినట్టు, తర్వాత ఎంజిఆర్, తర్వాత ఎన్టీఆర్, అలా వీళ్ళు అంటే అందరూ రాజకీయాలు రాణించలేరు. అందరూ రాజకీయాలు హీరోలు కనుక లేకపోతే ఆర్టిస్టులు కనుక రాణిస్తారంటే భ్రమ. ప్రజలలో విశ్వాసం కలిగించగలిగే ఒక సమర్థమైన వాక్చాతుర్యం ఉన్నవాడు, సమర్థమైన విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, ప్రజలు కన్విన్స్ చేసి ఒప్పించు. ఇప్పుడు రామారావు ఉన్నారు, ఆయన 6 నెలలు 9 నెలలు అధికారంలోకి వచ్చాడంటే కారణం ఆయన వాక్పటిమ, విగ్రహం. ఒక 6 నుంచి 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ముసలోళ్ళు అంటే పసిబిడ్డ బాలాజీ ఆయన చూడగానే అలా ఒక దండం పెట్టి ఒక విగ్రహం. సో అట్లాగే ప్రజల్లో విశ్వాసం కల్పించాడు. నేను వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను, నేను వస్తే 2 రూపాయల కిలో బియ్యం, నేను ఇస్తే ఆడవాళ్ళకి సమాన హక్కు ఆస్తులు, మునసబులు కరణాలు తీసేస్తాను, ఇవన్నీ ఆయన నమ్మారంటే ఆయన ఆ వాక్పటిమ, ఆ విగ్రహాన్ని చేయగలడు. అవన్నీ చేశాడు. అందుకని చేశాడు, అందుకని చరిత్రలు మిగిలిపోయారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చూశాడు, ఆయన ప్రయాణంలో చూశాడు, వాళ్ళ ఆరోగ్యం కోసం బాధపడి చూశాడు, ఆరోగ్యశ్రీ చేసి ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయాడు. ఇట్లా నాయకత్వంలో ప్రజలను ఒప్పించగలిగిన వాడే, అది సినిమా వాడైనా వాడైనా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు వస్తారు అంటే అందరూ వస్తున్నారు కదా, ఎందుకు వస్తారంటే దానికి ఒక కారణం ఉంది. రాజకీయ నాయకులు, పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను వెళ్ళి మీటింగ్ మాట్లాడతాను. నేను మీటింగ్ పెడితే పలానా చిట్టిబాబు వస్తున్నాడు మీటింగ్ అంటే ఒక 100 మంది వస్తారు, లేదా 200 మంది వస్తారు. అదే ఒక చిన్న ఆర్టిస్టు ఆలీ వస్తున్నాడు అంటే 1,00,000 మంది వస్తారు. సో మనకి రాజకీయ పార్టీకి ఏం కావాలి? 100 మందే ఉంటే మనం చెప్పిన సందేశం, మనం చెప్పిన మన పార్టీ యొక్క సిద్ధాంతము 100 మంది ఉంటే అందులో ఒక 10 మందికి ఎక్కువ ఉంది.
1,00,000 మంది ఉంటే అవును 10,000 మందికి ఎక్కువ. సో ఈ 1,00,000 మందిని రప్పించాలంటే ఈ గ్లామర్ కావాలి. అందుకని వీళ్ళని తెచ్చుకుంటుంది. వీళ్ళు మేధావులను వీళ్ళేదో ప్రజాస్వామ్యాలు ప్రజల గురించి స్ట్రాటజీ అని అంటున్నారు మీరు. అంత స్ట్రాటజీ. వీళ్ళేదో సినిమా వాడు అందరూ సినిమాలు ఆర్టిస్ట్ అయిన ప్రతోడు వాడికి ఏదో చాలామందికి రాజకీయాలు ఇప్పుడు ఉన్న కొంతమంది సినిమా వాళ్ళకి ఎన్ని జిల్లాలు ఉన్నాయని అడుగు గట్టిగా గబుక్కని చెప్పలేదు.